ప్రయత్నం చేస్తోంది. భారత్పై మరో కుట్రకు పాకిస్తాన్ తెరలేపిందా? ప్రస్తుతం అవుననే సమాధానం ఇప్పిస్తోంది ఆసిమ్ మునీర్ మాటలు వింటూ ఉంటే. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వజీరిస్తాన్ ఆత్మాహుతి దాడిలో భారత్పై నిందలు మోపుతున్నాడు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్. దాడిలో భారత్ ప్రమేయం ఉందంటూ పాక్ ఆరోపిస్తోంది. నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో 13 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. దాడికి పాల్పడినట్లు ప్రకటించింది తెహ్రీక్ తాలిబాన్, టీటీపీ. ఇన్ఫాక్ట్ టీటీపీకి చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్. అయితే పాకిస్తాన్ ఆరోపణను తిప్పికొట్టింది భారత్. దాడితో మాకు సంబంధం లేదు అంటూ కూడా ప్రకటించింది. ఇటు ఆ దాడికి మాకు ఏంటయ్యా సంబంధం? నీ దేశంలో చిటుక్కుమన్న భారత్కి సంబంధమా? ఇటు బలూచిస్తాన్ వాళ్ళక్కడ కారణాలు చెబుతున్నా పట్టించుకొని నీదేవనాలి, నీ ప్రభుత్వాన్నేవనాలి, నీ పాలకులదేవనాలి, నీ సైన్యాన్ని పట్టించుకొని అతి దుర్మార్గమైన అతి నీచమైన నీ సంస్కృతిని ఏమనాలి? ఆసిమ్ మునీర్ అక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వాలో దాడికి సంబంధించి తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించిన మద్దతుదారుల గ్రూపు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ గురించి నువ్వు పట్టించుకో. ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి కావచ్చు, బలూచిస్తాన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే సింధ్ కావచ్చు, గిల్గిత్ బాల్టిస్తాన్ కావచ్చు, అందరికందరూ నీ పంజాబ్ నువ్వు ఉంచుకో, మాకేం సంబంధం లేదు వాళ్ళు చెప్తున్న సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కశ్మీర్లో దాడులకు మళ్ళీ వ్యూహాలు రచిస్తోందా పాకిస్తాన్? అంటే అటువంటి సమాధానం వినిపిస్తోంది. అటువంటి అనుమానాలే బలపడుతున్నాయి. ఏమంటున్నాడో తెలుసా ఈ సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్ పాకిస్తాన్కి సంబంధించి రెండో ఫీల్డ్ మార్షల్, కానీ అత్యంత ఫెయిల్డ్ మాస్టర్ వాడే ఆసిమ్ మునీర్. వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడికి భారత్కు సంబంధం ఉందంటూ ఆరోపిస్తున్నారు. అక్కడెక్కడో నీ దేశంలో మరి ముఖ్యంగా తెహ్రీక్ తాలిబాన్ అంటే ఎక్కడుందయ్యా? నీకు మ్యాప్ రాకపోతే, నీకు మ్యాప్లో చూడడం కూడా కనీసం రాకపోతే భారత్ని సలహా అడుగు. అదిగో మీరు చూడొచ్చు, పోలీసుల ఆయుధాలు కారులో స్వాధీనం అంటూ కూడా అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఆ వెపన్స్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది కదా, బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళంతా వాళ్ళు అక్కడ మాకు స్వేచ్ఛ కావాలి, మాకు నీ నుంచి విముక్తి కావాలి పాకిస్తాన్ అంటూ వాళ్ళక్కడ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. సింధులో కూడా అటువంటి పరిస్థితి ఉంది. నీ దరిద్రం, మీ పీడ మాకు విరగడ కావాలి, మీరు మాకు వద్దు, ఎందుకంటే మీరు మా దగ్గర ఉన్న సొమ్ముని తీసుకెళ్ళి దోచుకు వెళ్ళి మీ పంజాబ్లో కుళ్ళబెట్టుకుంటున్నారు, మీరు బాగుపడుతున్నారు తప్ప మిగిలిన ప్రావిన్సెస్కి, మిగిలిన ప్రాంతాలకి మీరు పట్టించుకోవటం లేదు అంటూ కూడా మీ దేశమే ఆసిమ్ మునీర్, మీ దేశమే చెబుతోంది. బహుశా వినక్కడ సంబంధాలు ఎక్కడ ప్రతి దానికి రేపు ఉదయం వచ్చి ఒక చేవ నిండి కుట్టినా ఇదిగో భారతదేశం చేవను పంపించింది అంటావేమో. ఎందుకంటే నీ ఫెయిల్యూర్ ఆ స్థాయిలో ఉంది, నువ్వు ఆ స్థాయిలో అక్కడ ఫెయిల్ అవుతున్నావు, నీకు అది అర్థం కావటం లేదు. అక్కడ ఈరోజు వజీరిస్తాన్లో జరిగిన దాడికి సంబంధించి 13 మంది సైనికులు మృతి చెందారు, 9 మంది చిన్నారులు గాయపడ్డారు, 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. ఈ దాడికి తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించి ఆ లింక్ ఉన్న ఒక సంస్థ ఏదో హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్, అదే అంటూ కూడా తెలుస్తోందిగా. నీకు తెలియకపోతే అంతర్జాతీయ సమాజానికి అడుక్కో. అంతర్జాతీయ సమాజమా, లేకపోతే వెళ్ళి మీకు ఎలాగా ఉన్నాడుగా పెద్ద దిక్కు, మీకు మాత్రమే పెద్దన్నా తెలుసుగా నీకెవడు. కరెక్ట్గా మీ షహబాజ్ షరీఫ్కి చాలా మంచి దోస్తానం ఉంది ఆయనతో. వెళ్ళి ఆయన అడుగు. నేను మొన్న కదా వెళ్ళి భోజనం చేసావు, ఏమంటారు కడుపు నిండా బుక్కావు, ఆయన పెట్టింది. వెళ్ళి ఆయన అడుగు, తెలిసిందిగా ఇప్పుడు ఎవరికో. వెళ్ళి ఆయన అడుగు, ఇన్వెస్టిగేషన్ కోరు, అప్పుడు చెప్తాడు. అంతేకాని ప్రతి దానికి భారత్ హస్తం ఉంది, భారత ప్రమేయం ఉంది. పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలుతాయి, ఈసారి మాట్లాడితే భారత్ మీదకి దుయ్యబడ్డం, మాట్లాడితే భారత్ మీద వేలు చూపించడం. నువ్వు ఫెయిల్ అవుతున్నావు.
నీ గ్వాదర్ పోర్టుకి సంబంధించి మాట్లాడు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నీకు సమాధానం చెప్తుంది. నీ కరాచీ పోర్టుకి సంబంధించి మాట్లాడు. నీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ సమాధానం చెప్తుంది. నీకు భారత్ సమాధానం చెప్పాల్సిన, భారత్కి ఇంకేం పని పాటు లేదనుకోకు. నీకంటే పని పాటు ఏది లేదు. నీకోసం మాత్రమే నీ సైన్యాన్ని వాడుకుంటున్నావు. ఇది నీ దేశస్తులకి తెలీదా? ఏం తెలీదా? నీకు తెలీదా? నువ్వు రిటైర్మెంటో లేకపోతే ఇక్కడ వన్స్ నేను స్టెప్ డౌన్ అయితే నాకు ఇంకా కష్టాలు చుట్టుముడతాయని భయపడిన నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా పదవులు ఇచ్చేసుకున్నావు. రెండో ఫీల్డ్ మార్షల్ అనిపించుకున్నావు. కానీ ఏం లాభం? కనీసం నీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కాపాడుకోలేకపోయావు. నీ ప్రధాని బంకర్లో దూరిపోయాడంటే అర్థం చేసుకో. నీ ప్రధాని బంకర్లో దూరిపోయాడు దాడులు జరుగుతున్నప్పుడు అంటే కనుక నీ ఫెయిల్యూర్ అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. అలాంటిది నువ్వు ఈరోజు మళ్ళీ నిందలు మోపుతావా? నీ వజీరిస్తాన్ నువ్వు కాపాడుకో. నీ తహరీక్ తాలిబాన్ నుంచి నువ్వు కాపాడుకో. తహరీక్ తాలిబాన్ ఎక్కడుందయ్యా? తహరీక్ తాలిబాన్ ఎక్కడుంది? నీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎక్కడుంది? నీకు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉంది కదా. వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ప్రశ్నించు. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఆ సరిహద్దులో కదా జరిగింది దాడి. దాడి జరిగింది. అక్కడ జరిగిన భారత్కి ఎలా లింక్ చేస్తావు నువ్వు? నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్తో పోరాడు. అక్కడ తాలిబాన్ ప్రభుత్వంతో పోరాడు. నీకు ఇంకా దమ్ముంటే వెళ్ళి ప్రపంచంతో పోరాడు. ఏ విషయంలో? నీతో ఎవరు పోటీ పడలేరు. ఉగ్రవాదులను పెంచి పోషించడంలో నీతో ఎవరు పోటీ పడలేరు, అనవసరం కూడా. అలాంటిది నువ్వు ఈరోజు వచ్చి తహరీక్ తాలిబాన్కి సంబంధించిన ఒక గ్రూప్ క్లెయిమ్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దాన్ని సంగతి చూడకుండా భారత్ వెనకాలంది, భారత్ ప్రమేయం ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఓకే, ఇదే ఘటనకు సంబంధించి అదే ఆసిమ్ మున్నీర్ మాట్లాడుతున్నాడు. ఒకసారి వాడేమన్నాడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. India tends to exploit its so-called strategic relevance, hubristic mindset, and military capacitation for adventurism aimed at political gains. In recent years, under the pretext of counter-terrorism, India's political leadership, marked by a troubling absence of strategic foresight, has twice undertaken acts of unprovoked aggression against Pakistan. On both occasions, their recklessness was met with Pakistan's resolute response, which not only preserved national honor, but also averted a dangerous broader regional escalation. Pakistan, despite grave provocations, acted with restraint and maturity and demonstrated its commitment to regional peace and stability, which has led to Pakistan's role as net regional stabilizer. However, the assumption that Pakistan would have any constraints in the face of any future violation of its sovereignty reflects a dangerous misleading of strategic fundamentals. As we steadily but surely build our comprehensive national power, any enemy acting on perceived vulnerability